హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అన్నా నమస్తే. ఈ రోజైతే నేను స్పెషల్ గా చికెన్ ఫ్రై అయితే చేయబోతున్నా, చూసి ఎంజాయ్ చేయండి. ఇదైతే నా ఫస్ట్ కుకింగ్ వీడియో. చికెన్ అయితే కొనుక్కొచ్చాను. ఈ చికెన్ అంతా తీసి దాంట్లో వేసి కట్ చేసి కొంచెం ఉడకబెట్టాలి ఫస్ట్. ఎందుకంటే ఇవి గట్టుకుంటాయి కదా, మెత్తపడేందుకు ఉడకబెట్టి. ఎలా పోయినా ఏంటి తెలియట్లేదు. ఓకే, ఇదేదో బాగున్నట్టు చాకుతో కొయ్యడానికి ప్రయత్నిస్తా. ఇక దీంట్లో అయితే ఇంత డస్ట్ అయితే వచ్చింది. ఇది మంచిదో కాదో నాకైతే తెలియదు. ఇంక ఇది పక్క మీద పడేస్తా. మా జున్నుగడ అయితే నేను పని చేయనివ్వట్లేదు. మా జున్నుగడ ఎంత ఆర్డర్ చేస్తున్నాడో చూడండి. ఏయ్ జున్ను, ఇటు. నేను ఇలా బుక్ అయిపోతాను, కల్లో కూడా ఆడుకోలేదు. ఏం చేస్తున్నావు? పచ్చళ్ళు పీకెత్తున్నావా? పచ్చళ్ళు పీకెత్తున్నావా? అల్లరి ఎక్కువ. చూడు చూడు, ఇక్కడ వదిలేసి మనం వెళ్ళి మనం పని చేసుకోవడం బెటర్. వీటితో పెట్టుకోవడం మన పని అయితే అవ్వదు. ఇప్పుడు మనం కడిగేసుకోసేసి ఈ కందిరికాయ ముక్కలు హాట్ వాటర్లో వేసి ఉడకబెట్టాలన్నమాట. ఫస్ట్ అయితే గ్యాస్ ఓపెన్ చేయాలి. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? గ్యాస్ ఓపెన్ చేయకుండా అయితే కూడా వేస్తున్నాను. దీంట్లో కొంత సాల్ట్ అయితే వేసుకోవాలంట. నాకు ఎలా చేయాలి తెలీదు. నేను కూడా యూట్యూబ్లో అయితే ఒక వీడియో చూసాను ఇప్పుడే. ఈ లోపు మనం అయితే కోడికాలను కొంచెం కాల్చుకొని పైన ఉన్న స్కిన్ అయితే తీసేయాలి. ఇప్పుడైతే కుకింగ్ చేయడం పెద్ద వంటోడు వస్తున్నాడు. ఒరే రారా, అది నా పని అంతా చెడగొడుతుంది. బాగా నీ స్టైల్ బాగుంది బాగా. చూడు ఆయన మొహం చూడండి ఎలా ఉందో, పండు కొత్తకి గుండు కేసినట్టు. తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇదేంట్రా? ధనియాల పొడి. కారం ఎక్కువ ఎక్కువ. తగినంత పసుపు, తగినంత ఉప్పు, తగినంత కారము. అది అదేసే పంచదార. అది చిటికెడు సాల్ట్. సాల్ట్ కదా పందారు. అది సాల్ట్ పని అయిపోయింది. పెరుగు చూద్దాం. పెరుగుతా మరియు తగినంత పెరుగు. ఆయిల్ ఎక్కడ ఉందిరా? చూడు, ఇది మంచిగా కొబ్బరి నూనె. ఎలా కనిపెట్టాం? ఓకే, 5 నిమిషాలు అయితే దాన్ని మ్యాగ్నెట్ అయ్యేదాకా ఉంచుదాం. ఇకైతే పచ్చిమిరపకాయలు ఫ్రై అవుతున్నాయి. ఇక మ్యాగ్నెట్ అయిపోయినట్టు. ఈ చికెన్కి అయితే 10 నిమిషాలు టైం అయితే అయిపోయింది. ఇక చికెన్ వేసి తిప్పేయడమే. వేసి మరో కాసేపట్లో గుమ్మగుమ్మలాంటి చికెన్ ఫ్రై రెడీ అవుతుంది. జున్ను మేడం, చికెన్ వండుతావు నువ్వు? కుకింగ్ నేర్పించిన నీకు? చెప్పు జున్ను, చికెన్ చేస్తావు నువ్వు? వండుతావు వంట? మాడట్లేదు. కోపమించింది. ఇందాక కొట్టిన కదా దీన్ని, అందుకని కోపమించింది. దా చికెన్ పట్టుకో. కుడి చేతి పడుతుంది. ఇప్పుడు చెప్పట్లేదు, దీన్ని భయం వేస్తుంది. కుకింగ్ చేయదు ఇప్పుడు. చిన్నపిల్ల కదా, పెద్ద అయిన తర్వాత కుకింగ్ చేద్దు. కానీ సరేనా? ఇంట్లో పని చేయకపోతే మరి నేను ఇంట్లో ఉంటాను. నీకు
నేను తీసి పడుకోబెట్టేదాన్ని. పడుకుంటావా? కోపించాను కదా మాట్లాడవన్నా తోటి. అది ఎవడ తెలుసా? నానిగడు, వర్స్ట్ పిల్లాడు, వేస్ట్ పిల్లాడు, నాకన్నా పెద్దరు. అనట్లేదు నువ్వు కోపడ్డావు నా మీద. అదిగో నా కూర ఏదో అయిపోతుంది. మా చికెన్ ఫ్రై అయితే అవుతుంది. బాగుంటుంది అనమాట. బాగుంటుందా? నా ఏం చేస్తాను దానికి లేదా? ఇక వేడి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంక దీన్ని డాబ్బాకి తీసుకెళ్ళి తినేయడమే. డబ్బా డాబ్బాకి పట్టుకెళ్ళిపోయి అలా పట్టుకొచ్చి కుకింగ్ అయితే పని అయిపోయింది. ఇంక డాబ్బాకి వెళ్ళిపోయి తినేయడమే. నిమ్మకాయ కావాలా? ఒక నిమ్మకాయ, చాకు, ఇవన్నీ ఇంకా కచ్చిగా పడేయండి. మా అమ్మ వచ్చిన కడుక్కుంటుందని. ఓకే, ఇవైతే ఇంక తీసుకొని వెళ్ళిపోవడమే. చికెన్ ఫ్రైని అయితే ప్లేట్లో వేసుకుని రప్ప 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 లాగించడమే. అది కన్నా జాయింట్ లాగిస్తున్నాడు మా వాడు. కోడి కాలు మంచి సౌండ్లు వస్తున్నాయన్న, పర్రా 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 అని. చూడొచ్చిందా? వచ్చింది. బాగుంది, చాలా బాగుంది. మా కుక్క వండింది కూడా బాగుంది. అవునా? జున్ను వండకపోతే టేస్ట్ ఉండదు. మా వాడు టేస్ట్ చేస్తున్నాడు. చాలా ఉందిరా, చాలా బాగుంది. ప్లీజ్ తీసుకో. చాలా బాగుంది. మరి చాలా సూపర్గా వచ్చింది టేస్ట్ కూడా. జున్ను కూడా చాలా కష్టపడి ఉండాడు కదా పాపం. లేకపోతే మనం ఏం చేయలేకపోతాం ఇప్పుడు. మరి సరే మరి లాగిందామా మరి.